మారుస్తున్నారా లేకపోతే ఎంఆర్పీ ఎక్స్టెండ్ చేస్తున్నారా? 5%. ఇప్పుడు వీళ్ళు పాత స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎంఆర్పీ 21 రూపీస్ ఉంటుంది కదా, ఇప్పుడు 5% పడింది కదా, ఇప్పుడు 21 రూపీస్ అమ్మకుండా తగ్గి అమ్ముతున్నాము. మరి ఇస్తున్నారా? వచ్చిందా? వెరీ గుడ్. ఇలాగా నిత్యావసర వస్తువులు, మరి ముఖ్యంగా మెడికల్ షాపులు ఏవైతే ఉంటాయో, మెడికల్ షాపుల్లో పేదవాళ్ళు అనేక రోగాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో చాలా వాతావరణ మార్పులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ జీవన శైలి అవ్వచ్చు, చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. డాక్టర్స్ కంటే కూడా మెడికల్ షాపుల మీదనే చాలామంది ఆధారపడి ఉంటారు. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక మెడిసిన్ తీసుకుంటే సరిపోద్దులే అనేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తాం మెడికల్ షాపుల్లో ఉండాలి వీళ్ళందరికీ కూడా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మన ఇండియా ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూనుకొని ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా జిఎస్టీని తగ్గించడం అది చాలా చాలా గొప్ప విషయం. మీరు ఇందాక చెప్పినట్టు ఏదైతే ఉందో మందుల్లో సుమారుగా మనకి ఎంత పర్సెంట్? ఇప్పుడు 5%, ఎక్సిస్టింగ్ 5%, 18 నుంచి వచ్చిందా? ఉందా ఇక్కడ? ఇది 5%, ఇది రీజన్ కొత్తది. అవును అవును. ఓకే. ఇప్పుడు చాలా వరకు 5% కాకుండా నిల్ కూడా తీస్తారండి. జీరో జిఎస్టీతో కూడా ఉన్నాయి మెడిసిన్స్ చాలా. అవి కూడా మీరు ఒకసారి చెప్పాలి ప్రజలకి. ఏదైతే రేట్లు ఎందుకు తగ్గాయంటే డిస్కౌంట్ ప్రజలకి ఇవ్వాలి, అది పక్కన పెడితే మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు మంచి మనసుతో మీరు డిస్కౌంట్ ఇవ్వచ్చు, కానీ మీరు ఎక్కడైతే హోల్సేల్లో తీసుకొస్తారో వాడు తగ్గించి ఇస్తున్నాడు కదా మీకు. ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల, జిఎస్టీ తగ్గించడం వల్ల 10 రూపాయలకు వచ్చేది 2 రూపాయలకో, లేకపోతే 5 రూపాయలకో, లేకపోతే 8 రూపాయలకో వస్తుంది. ఇప్పుడు అది మీకు రావడం వల్ల మీరు కూడా ప్రజలకు అందరికీ చెప్పాలి, ఇలా జిఎస్టీ మన ప్రభుత్వం తగ్గించింది. మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ తగ్గించారు కాబట్టి మీరు రేట్లు తగ్గాయని చెప్పి మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.